హాయ్ అండి. నేనిప్పుడు ఈ జాహ్నవి కపూర్ శారీని రీక్రియేట్ చేద్దామనుకుంటున్నాను. దీనికోసం నా దగ్గర ఓల్డ్ శారీ ఉంది. లేకపోతే నార్మల్ శారీ, సిల్క్ శారీ అయినా తీసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. హల్దీ ఫంక్షన్స్‌కి వాటికి గూడా పనికొస్తుంది గదా! యెల్లో శారీ అయితే. దీనికోసం నేను మీషో నుండి ఒక లేస్ తీసుకున్నానండి. ఈ లేస్ వచ్చేసి నాకు 200 అదే వేరే వెబ్‌సైట్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అయితే కొంచెం ఎక్కువ కాస్టే ఉంది. 280, 300 అలా ఉంది. మీషోలో అయితే చాలా తక్కువ కాస్ట్ ఉంది. నార్మల్‌గా కట్ వర్క్ లేస్ అంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉంది గదా! లేస్ వర్కు. అలా తీసుకున్నాను అనమాట. ఇది మొత్తం 9 మీటర్స్ వచ్చింది. మనకి శారీ 5 ½ అట్లా ఉంటది గదా! 5 ఆర్ 5 ½ మీటర్స్. ఇది 9 మీటర్స్ కాబట్టి చుట్టూ పళ్ళు ఇంకా పైన పళ్ళుకి గూడా వస్తుంది. చాలా అంటే చాలా బావుంది వర్క్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఇదే కాక ఇంకా చాలా లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఇదే అండి నా దగ్గర ఉన్న ఓల్డ్ శారీ. దీనికి ఇప్పుడు నేను ఈ లేస్‌ని అటాచ్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు కొంచెం స్టిచ్చింగ్ వచ్చు. అంటే మరీ బ్లౌజెస్ అలా కాదు గానీ నార్మల్‌గా కొంచెం కుట్టడం అయితే వచ్చు. ఇంట్లోనే కుట్టుకున్నాను అన్నమాట. అందుకనే నాకు అరౌండ్‌గా ఇది మొత్తం డిజైన్ చేయడానికి అదొక 200 నా దగ్గరే ఈ ఏమంటారు ఓల్డ్ శారీ ఉంది కాబట్టి అంత కాస్ట్ ఏం పడలేదు నాకు. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఈ శారీకనే కాదు మీ దగ్గర ప్లెయిన్ శారీ ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్లెయిన్ శారీ లేకుండే ఇది కొంచెం చిన్న చిన్న ఫ్లవర్ లాగా వచ్చిందనమాట. అది ఉండే అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి 100 రూపీస్కి మీటర్ లాగా బ్లౌజెస్ వస్తాయి కదా నార్మల్గా, ఆ బ్లౌజ్ అనమాట. ఆ బ్లౌజ్ ఇంతకు ముందే ఉండే తీసుకున్నాను అది. మీషోలో కూడా ఇలాంటి బ్లౌజెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. 200 అలా ఉన్నాయి అంతే మీషోలో. ఇదనమాట నేను రీక్రియేట్ చేద్దామని అనుకున్నది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ప్లెయిన్గా ఉన్న